వడ్డాది పాపయ్య గారి గురించి, అజంతా శిల్పాల గురించి చెప్పారు. వడ్డాది పాపయ్య గారు అద్భుతమైన పెయింటర్, అద్భుతమైన బొమ్మలు మనం చందమామ బుక్స్లో చూస్తాము. అనేక రకాలుగా ఆయన ఒక స్త్రీని అంటే అభివర్ణించడం అంటే ఆయన బొమ్మతోనే, ఆయన గీసే బొమ్మతోనే ఒక స్త్రీ అందం అలా ఉట్టిపడుతూ ఉంటుంది. ఆయన ఎక్కడా కూడా ఎక్స్పోజింగ్ చేస్తూ చూపించినట్టు చేయలేదు ఒకటి. అలాగే అజంతా శిల్పాలే కాదు, అనేక శిల్పాలలో కూడా మన స్త్రీధనం ఉట్టిపడేలాగా చూపిస్తారు అంటారు. అంటే ఇందులో దాయడానికి ఏమీ లేదు. అది అజంతా శిల్పం అయినా లేదంటే వడ్డాది పాపయ్య గారి బొమ్మలైనా అంటే స్త్రీ సొగసుని, స్త్రీ ఉండే ఒక అందాన్ని లేదంటే స్త్రీ స్ట్రక్చర్ని చూయించడంలో వాళ్ళు అందవేసిన చేతులు. అంటే వాళ్ళు చూయించారు అంటే ఏంటి, స్త్రీ అలాగే బయట తిరగాలి అనా, అలా తిరగొచ్చు ఎవరైనా సరే. వడ్డాది పాపయ్య గారు చెప్పినట్టు అజంతా బొమ్మల్లాగా తిరగొచ్చు అంటే గనక ఇది స్ట్రైట్గా చెప్తున్నాను నేను. స్త్రీ పురుషులు ప్రకృతిలో శివపార్వతులు, వీరి కలయిక అనేది సృష్టి పునరుత్పత్తికి అవసరం అని చెప్పడానికి ఆనాడు ఆ చిత్రాలు చిత్రీకరించారు. బట్ అవి కాస్త ఈరోజు మీరు అన్నట్టుగా ఏఐలో వచ్చేసిన తర్వాత దీనికి ఇంకా చిత్రీకరించాల్సిన అవసరమే లేదు. ఈరోజు సొసైటీ చాలా మారిపోయింది, అనేక రకాల మార్పులతో వచ్చాం. ఈ మార్పులకు తోడు మేము ఇలానే బట్టలు లేకుండానే ఉంటాం అనేది మార్పు కాదు. ఆ విషయాన్ని గుర్తెరిగి ఉండాలి. అంటే నేను బయటికి ఎలా అయినా వస్తాను కానీ మీరు చెలించకూడదు అన్నట్టు ఈరోజు అగ్ని పరీక్ష అబ్బాయిలకు పెట్టినట్టుగా తయారవుతున్న విధానం కాదు. సరే పోనీ మీరన్నట్టే ఆ విగ్రహాలే అనుకుందాం. అదే అజంతా విగ్రహాల్లోనో లేదంటే పాపయ్య గారి విగ్రహాల్లోనో స్త్రీ పక్కనే పురుషులు కూడా ఉంటారుగా. మరి ఆ పురుష బొమ్మలు, ఆ పిక్చర్స్ ఎలా ఉన్నాయి? మరి అలా ఎందుకు పురుషుడు ఈరోజు బయట తిరగట్లేదు? ఆ మధ్య యుగం కానీ, అంతకుముందు యుగం కానీ, ఈనాటికి కానీ పురుషులు మరి ఎందుకు కప్పుకొని ఉంటున్నారు? ఎవరో ఎందుకు, నేను అసలు ఇది ఇక్కడ నాగబాబు గారిని పాయింట్అవుట్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఇంత చక్కగా ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసిన నాగబాబు గారు చక్కగా శాల్వా కప్పుకొని ఎంత నిండుగా ఉన్నారు, ఒక పెద్ద తరహాగా. సరే చలి కాబట్టి, చలికాలం కాబట్టి ఆయన కప్పుకున్నారు అంటే మరి అదే చలి స్త్రీలకి రావట్లేదా? అదే చలి మహిళలకి చలి లేకుండా బతుకుతున్నారా? ఎక్కడికి వెళుతున్నాం మనం? అంటే దేనిని సపోర్ట్ చేయడానికి వెళుతున్నాం?